T20 నాగపూర్, సెకండ్ T20 రాయ్పూర్, ఇప్పుడు రీసెంట్గా గౌహతి, ఇలా వేదికలు మారుతున్నాయి. కానీ న్యూజిలాండ్ తలరాత మాత్రం మారడం లేదు. గెలుపు ఓటమి సహజం. గెలుపు ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది, ఒక్కోసారి ఎంత కష్టపడ్డా గెలుపు దక్కకపోవచ్చు. కానీ ఓటములు మాత్రం న్యూజిలాండ్ చాలా ఈజీగా ఓడిపోతుంది. అసలు ఓటమి గెలుపు పక్కన పెడితే కనీసం భారత్కు మినిమం పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. పోటీ గురించి పక్కన పెట్టిన మినిమం పోటీ కూడా భారత్కు ఇవ్వలేకపోతుంది అని మూడో T20 ముగిశాక ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది. అసలు బ్యాటింగ్ చేస్తే ఎన్ని పరుగులు చేసినా చేంజ్ చేస్తుంది. పోనీ ఫస్ట్ బౌలింగ్ తీసుకుందామా అంటే ఏడాపేడా రెచ్చిపోతుంది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం ఒకరో ఇద్దరు కాదు, ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా చెలరేగుతాడు. న్యూజిలాండ్ 5 T20 సిరీస్ ఇంకా 2 మిగిలి ఉన్నాయి. కానీ న్యూజిలాండ్ ఆడతీరు, భారత అద్భుతమైన ఆడతీరు చూశాక న్యూజిలాండ్ గెలవడం కలలో కూడా జరుగుతుందా లేదా అనిపిస్తుంది. అలా కొనసాగింది మూడో T20 ఫలితం. టీమిండియా పూర్తిగా అంటే 100% పూర్తిగా వన్ సైడెడ్ చేసేసింది. న్యూజిలాండ్కు 1% కూడా ఎక్కడా అవకాశం ఇవ్వలేదు మ్యాచ్ గెలుపు కోసం. టీమిండియా ఫస్ట్ బౌలింగ్లో అదరగొడితే ఆ తర్వాత బ్యాటింగ్లో నిజానికి టీమిండియా బ్యాటింగ్ గురించి పొగడటానికి పదాలు కూడా సరిపోవేమో అనిపిస్తుంది. సింపుల్ 153 పరుగుల టార్గెట్ను 10 ఓవర్లకు ఛేదింగ్ చేసింది అంటే ఇంకేం చెబుతాం. ఇంతకంటే చెప్పడానికి కూడా ఏమీ ఉండదేమో. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో కూడా కనీసం 200 పరుగులు చేద్దాం, ఓటమి గెలుపు ఎలాగో తర్వాత చూసుకుందాం అనుకుని ఉంటుంది. కానీ ఈసారి భారత బౌలర్లు కూడా రెచ్చిపోయారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు టీమిండియా బౌలర్లు. ఈసారి సమిష్టిగా బౌలింగ్లో రాణించారు. లాస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చిన బుమ్రా ఈసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసి 13 పరుగులు మాత్రమే 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ కూడా 2 వికెట్లు అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండ్ షోతో 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా ఎప్పటిలాగే 1 వికెట్ మినిమం తీశాడు. ఇలా భారత బౌలర్లు రెచ్చిపోవడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేసింది. నిజంగా గత 2 మ్యాచ్లను చూస్తే ఈ మ్యాచ్లో పరుగులు చాలా తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే 200 పరుగులు చేసిన టైంలోనే టీమిండియా ఈజీగా గెలిచింది. ఇక 153 పరుగులు అంటే ఏమాత్రం సరిపోతాయి మనకు. అలాగే కొనసాగింది భారత బ్యాటింగ్. న్యూజిలాండ్ బ్యాటింగ్లో గ్లెన్ ఫిలిప్స్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే చాప్మన్ 32, కెప్టెన్ శాంట్నర్ 27 పరుగులు చేశారు. ఇక టీమిండియా ఇంతటి లక్ష్యాన్ని కూడా ఊదేసింది. అఫ్కోర్స్ ఇది భారీ టార్గెట్ కాదు, కానీ ఓ మోస్తరు టార్గెట్ అనుకోవచ్చు. కానీ టీమిండియా 10 ఓవర్లకే మ్యాచ్ను ఫినిష్ చేసింది. అందులోనూ ఓపెనర్ శాంసన్ మొదట్లోనే అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురు కూడా విజృంభించేశారు. అభిషేక్ 68 పరుగులు చేస్తే సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో, ఇషాన్ కిషన్ 28 పరుగులు చేసి టీమిండియా మ్యాచ్లో బ్యాటింగ్లో కీ రోల్ ప్లే చేశారు. కాగా ఈ మ్యాచ్పై ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ స్పందిస్తూ టీమిండియా బ్యాట్స్మెన్లు చితకొట్టేశారని న్యూజిలాండ్ బౌలర్లకు అసలు ఎక్కడా కూడా వికెట్లు తీయడానికి అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురు కూడా న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయించారని వ్యాఖ్యానించాడు.